नहमदुहु वनस्तईनुहु वनस्तगफिरुह वनऊदु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति आमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून यग़फ़िर लकुम दुनूबकुम या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम आमालकुम व यग़फ़िर लकुम दुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअदु फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फ़िन्नार फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अतैनाका अल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्न शानिअका हुवल अब्तर रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। प्रिय సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సమస్త పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు భూమిపై వచ్చినప్పటి నుంచి ఈ కలియుగం వరకు ఎంతోమంది ప్రవక్తలు అల్లాహ్ యొక్క ఆజ్ఞల మేరకు అల్లాహ్ యొక్క సందేశాన్ని మానవులకు చేరవేయడానికి ఈ భూమిపైకి వచ్చారు. వారందరిపై అల్లాహ్ యొక్క కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా మనందరి ప్రియ ప్రవక్త, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ప్రియులారా, ఈరోజు ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ పండుగ. ఈ పండుగ ఎప్పుడైతే వస్తుందో, అంటే జిల్హిజ్జా మాసం ఎప్పుడైతే వస్తుందో, మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ గుర్తొచ్చేటటువంటి వ్యక్తిత్వం ఎవరంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు. ఏంటి ఈ బక్రీద్ పండుగ ఏంటి? ప్రపంచంలో ముస్లింలందరూ కూడా దాదాపు 18 లక్షల మంది ఈ సంవత్సరం హజ్కి వెళ్ళారు. అల్లాహ్ వారందరి హజ్ను అంగీకరించుగాక. మరి ఎవరైతే హజ్ చేయలేదో వాళ్ళందరికీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా హజ్ చేసే, మరి మారు ఉమ్రా చేసేటటువంటి సౌలభ్యము అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ప్రియులారా, మరి ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ, వారు ఏ దేశానికి చెందినటువంటి వారైనా, వారు భారతదేశానికి చెందిన వారైనా, అరబ్బులైనా, ఆఫ్రికన్లైనా, అమెరికన్లైనా, ఆస్ట్రేలియన్లైనా, ప్రపంచంలో నలుమూలల నుండి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్ అని చెప్పి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహకు మేము హాజరయ్యాము అని అందరూ కూడా, మానవుడు తొలి మానవుడు హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారు భూమిపైకి వచ్చిన తరువాత నిర్మించినటువంటి మొట్టమొదటి గృహము, ఆది మానవుడు మొట్టమొదటి మానవుడు నిర్మించిన అల్లాహ్ ఆరాధన కొరకు భూమిపై నిర్మించినటువంటి
మొట్టమొదటి గృహమైనటువంటి కాబతుల్లా వైపు అందరూ కూడా తక్బీర్లు చెప్తూ వెళ్తారు. అందులో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, మరి విభిన్న వర్ణాలకు, విభిన్న జాతులకు చెందిన మానవులందరూ కూడా వెళ్తున్నారు. మరి వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులు, ముస్లింలందరూ కూడా ప్రపంచం నలుమూలలలో కుర్బానీ అనేటటువంటి, అంటే అల్లాహ్ తబారక్ వ తఆలాకు జంతువును బలి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే మరి ఈ హజ్జుకు వెనక, అదేవిధంగా ఈ యొక్క కుర్బానీ వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఎందుకు ఈ పండగను ముస్లింలు జరుపుకుంటారంటే కేవలం హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు హజరతే హాజరా మరియు అతని ప్రియ కుమారుడైనటువంటి హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఈ ముగ్గురి త్యాగాలకు ప్రతీక ఈ పండుగ. ఈ ముగ్గురి యొక్క త్యాగాలకు ప్రతీక ఈ కుర్బానీ, ఈ బక్రీద్ పండుగ సోదరులారా. అంటే అసలు కుర్బానీ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. కుర్బానీ అంటే కేవలము జంతువుని బలి ఇవ్వడం కాదు, కేవలం జంతువును బలి ఇచ్చి దాని మాంసాన్ని మనం తిని ఇతరులకు పంచడం కాదు. కుర్బానీ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఇష్టమైనటువంటి ప్రతి పనిని చేయడం కుర్బానీ సోదరులారా. అల్లాహకు ఇష్టమైనటువంటి పనులు చేయడము, అల్లాహకు ఇష్టం లేనటువంటి పనులను విడిచిపెట్టడము, అల్లాహకు ఇష్టమైన పనులు చేసి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడమే కుర్బానీ అంటే. అల్లాహ్ యొక్క ప్రీతిని మనము కోరుకుంటూ అల్లాహ్ను ఇష్టపరచాలి అనేటటువంటి సదుద్దేశంతో మనం చేసేటటువంటి పనులన్నీ కూడా కుర్బానీ అనబడతాయి సోదరులారా. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం కేవలం ఎందుకు మనం ఇబ్రాహీం అలైహిస్సలాంను ఈ కుర్బానీకు ప్రతీకగా చెప్పుకుంటాం? కుర్బానీ అంటే ఇబ్రాహీం అంటే కుర్బానీ అని చెప్పుకుంటాం మనం అలైహిస్సలాం. ఎందుకు అంటే ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు, కానీ వారందరిలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఆయన చేసినటువంటి త్యాగాలు అల్లాహ్ కొరకు ప్రపంచంలో ఇంకెవరు కూడా చేయలేదు. కాబట్టే అల్లాహ్ ఈరోజు ప్రపంచంలో యూదులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను పితామహునిగా భావిస్తారు. అంటే ఆయన ఏకదైవారాధనకు పితామహుడు, ప్రవక్తలందరికీ పితామహుడు. ఎవరు? హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని ఖురాన్ గ్రంథంలో అంతగా అతని గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రశంసించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఇంకా ఎవరినైనా అల్లాహ్ తబారక్ వ తఆలా ఎక్కువగా ఖురాన్ గ్రంథంలో తన దాసుల్లో ఎక్కువగా ప్రశంసించాడు అంటే అది హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని సోదరులారా. అల్లాహ్ మనకు ఇక్కడ మనం చూస్తుంటాం సర్వసాధారణంగా మన సమాజంలో, మనము ఉన్నటువంటి దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప పని చేస్తే ఆ దేశము అతను చేసినటువంటి మంచి పనిని గుర్తించి అతనికి అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. పద్మభూషణ, పద్మవిభూషణ, పద్మశ్రీ బిరుదులు ఇస్తుంటారు, ప్రభుత్వాలు ఇస్తుంటాయి. ఇతర దేశాల్లో కూడా వాళ్ళకు అనుగుణంగా కొన్ని అవార్డులు ఇస్తుంటారు. కానీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారికి ఎన్నో అవార్డులు ఇచ్చాడు, ఎన్నెన్నో పేర్లు ఆయనతో అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని సంబోధించాడు ఖురాన్ గ్రంథంలో. కానీ మనకు తెలుసా సోదరులారా, ఎందుకంటే మనము జంతువుల్ని కోస్తున్నాము, వాటి మాంసం తింటున్నాం, పేదవారికి పంచుతున్నాము, కానీ అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఎందుకు మనం ఈ కుర్బానీ చెయ్యాలో మనకు తెలియడం లేదు. ఆ త్యాగం అంటే ఏంటి, అసలు ఆ త్యాగం ఎలా చేయాలి దేవుని కొరకు, ఆ భావన మనలో రావడం లేదు. అంటే దానికి అర్థం ఏమిటంటే మనం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితాన్ని అసలు అర్థం చేసుకోలేదు, చదవలేదు. చాలామంది ఈరోజు ముస్లింల్లో అసలు ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే ఎవరండి ఆయన అంటారు అని వాళ్ళు కూడా ఉన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరో తెలియకుండానే కుర్బానీ ఇస్తే ఆ కుర్బానీలో మీకు ఏం పుణ్యం వస్తుంది సోదరులారా? మీరు ఏమర్థం చేసుకున్నారు త్యాగాన్ని, కుర్బానీని? కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మ. అల్లాహ్ అతనికి ఇచ్చినటువంటి మొట్టమొదటి అవార్డు ఏంటి? ఆయన ఒక ఉమ్మత్ అంటే ఎవరిని అంటారండి? ఒక నిమిషం చెప్తారా?
ఇద్దరిని చెప్తారా? మొత్తం ఒక జాతిని ఉమ్మత్ అంటారు, మొత్తం ఒక జాతిని ఉమ్మత్ అంటారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన అల్లా తబారక్ వ తఆలా యొక్క మార్గంలో ఒంటరి వాడైనప్పటికీ ఆయన చేసినటువంటి త్యాగం ఎటువంటిదంటే ఒక పూర్తి జాతి కలిసి కూడా అటువంటి త్యాగం చేయలేదు, అల్లా మార్గంలో అంతగా కృషించలేదు. అందుకని అల్లా ఏమన్నాడు, ఇబ్రాహీం ఒంటరి వానైనప్పటికీ ఆయన ఒక ఉమ్మత్, ఒక జాతికి సమానం అన్నాడు అల్లా తబారక్ వ తఆలా. ఖానితల్ లిల్లాహి హనీఫా, అల్లా అంటున్నాడు ఆయన హనీఫ్. అల్లా తబారక్ వ తఆలా ఏమంటున్నాడు, హనీఫ్ అంటున్నాడు. అల్లా అతన్ని హనీఫ్గా సంబోధించాడు. హనీఫ్ అంటే అల్లా యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండేటటువంటి వాడు, అల్లా ముందు అణిగి మణిగి ఉండేటటువంటి వాడు, అల్లా ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడిపేటటువంటి వాడు. అరబ్బులు ఏ వ్యక్తి అయితే నిక్కుతూ నీలుస్తూ గర్వంతో నడవకుండా తన భుజాన్ని వంచి భూమిపై అణుకువతో నడుస్తాడో అటువంటి వ్యక్తిని అరబ్బులు హనీఫ్ అంటారు, అటువంటి వ్యక్తిని అరబ్బులు హనీఫ్ అంటారు. ఇప్పుడు మన కుళాయి కూడా ఎలా ఉంటుందండి, వంగి ఉంటుంది. కాబట్టి అరబీ భాషలో దాన్ని హనఫియా అంటారు, అంటే వినమ్రతతో అణిగి మణిగి వంగి ఉండేవాడిని హనీఫ్ అంటారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం సృష్టికర్త అయినటువంటి అల్లాకు విధేయుడుగా ఉన్నాడు కాబట్టి అల్లా అతన్ని హనీఫ్ అన్నాడు. మరొక చోట అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, షాకిరల్లి అనుమిహి, ఆయన అల్లాకు కృతజ్ఞత కలిగినటువంటి దాసుడు. ఆయన కృతజ్ఞతకు ఇంకా అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఇక ఎటువంటి మనం నిదర్శనము ఇవ్వలేము సోదరులారా, అటువంటి కృతజ్ఞత చూపినటువంటి వాడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళడం లేదు. మరొక చోట అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలామును, వ ఇబ్రాహీముల్లదీ వఫా, ఇబ్రాహీం ఎవరంటే వఫాదార్, అంటే అల్లాకు నమ్మకస్తుడు. అల్లాహు అక్బర్. చూడండి ఎన్ని అయ్యాయండి, ఎన్ని వాటి, ఇది నాలుగోది నేను చెప్పింది ఇప్పుడు. మరొక చోట అల్లా అంటున్నాడు, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, వ ఇబ్రాహీముల్లదీ వఫా వత్తఖజల్లాహు ఇబ్రాహీము ఖలీలా. అల్లాహు అక్బర్. ఈ ఖలీల్ అనేది చాలా పెద్ద పేరు. ఖలీల్ అంటే, వలి అంటే స్నేహితుడు, ఖలీల్ అంటే ఇంకా గాఢమైనటువంటి స్నేహం. అల్లా అంటున్నాడు, వలా ఖుల్లతు వలా షఫా, ప్రళయ దినం నాడు ఎటువంటి స్నేహ సంబంధాలు ఉండవు, ఎటువంటి సిఫారసు చేసేవారు ఉండరు. ఖలీల్ అంటే అల్లాకు చాలా దగ్గరైనటువంటి స్నేహితుడు. అల్లా అంటున్నాడు, వత్తఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా, నేను ఇబ్రాహీంను నా స్నేహితునిగా ఎంచుకున్నాను అంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా అల్లాకు స్నేహితుడే, కానీ అందరూ వలీలు. కానీ ఇబ్రాహీంను ఖలీల్గా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యం అవతరించబడిందో సహబా ఇక్రామ్ రిద్వానుల్లాహి తాలా అజ్మైన్ అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, మరి ప్రవక్త గారు మీరు ఖలీల్ కాదా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను కూడా ఖలీల్నే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి అల్లా తబారక్ వ తఆలా ఇన్ని బిరుదులు ఇచ్చాడు ఎవరికి, ఇబ్రాహీం అలైహిస్సలాం. కానీ ఒక పెద్ద బిరుదు ఉంది, అన్నిటికన్నా పెద్దది. అదేంటి, వఇద్ ఇబ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్ ఖాల ఇన్నీ జాఇలుక లిన్నాసి ఇమామా. అల్లా అంటున్నాడు, నేను ఇబ్రాహీమును ఎన్నో విషయాలతో అతన్ని పరీక్షించాను. అతని చిన్నతనములో, అతని యవ్వనములో, అతని యొక్క ముసలితనములో నేను ఎన్నో విధాలుగా అతన్ని పరీక్షించాను, ఎన్నో పరీక్షలకు గురి చేశాను. చిన్నతనంలో జాతిని విడిచిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితి, తండ్రి ఆయన సృష్టిని పూజించేటటువంటి వాడు. ఆయనను ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు ఎంత చెప్పినా కూడా ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం చెప్పినటువంటి మాటలు విని ఆయన దైవ మార్గం వైపు రాలేదు. ఆయన స్వయంగా బొమ్మలు చేసి వాటిని అమ్మి వాటినే పూజించేవాడు. కానీ అతను వినలేదు, తన జాతి వినలేదు, తన తల్లిదండ్రులు ఎవరు కూడా వినలేదు. తన జాతిని విడిచిపెట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుంచి వచ్చారు. కాబట్టి చిన్నతనంలోనే ఆయనకి ఎన్నో పరీక్షలు. మరి తన జాతి వారు తనకు శత్రువులు అయిపోయారు, దేశ బహిష్కరణ చేశారు, అతన్ని మంటల్లో వేసేశారు. ఆ తర్వాత భార్యను, తర్వాత తన అన్న కుమారుడైనటువంటి హజరత్ లూత్ను తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరి వచ్చేశాడు. ఇరాన్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫలస్తీనాకు వచ్చేశాడు. అక్కడ కూడా ఎన్నో పరీక్షలు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకు సంతానం లేదు,
ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా స్వయంగా అతని మొదటి భార్య అయినటువంటి సారా అతనికి రెండో వివాహం చేసింది హజరత్ హాజరాని ఇచ్చి. ఆ తర్వాత అల్లాహ్ లేక 70 సంవత్సరాల తర్వాత ఒక కుమారుణ్ణి అల్లాహ్ తబారక్ వ తఆలా అతనికి ప్రసాదించాడు. తర్వాత అల్లాహ్ అన్నాడు, ఆ లేక కలిగినటువంటి ఆ పిల్లవాడిని ఇంకా ఆయన గారాబంగా చూసుకొని కూడా లేదు. అల్లాహ్ అంటున్నాడు, నీ ముద్దుల భార్యను, నీ ముద్దుల కుమారుని తీసుకుని వెళ్ళి కాబతుల్లా ఎక్కడైతే ఉందో ఆ ఎడారిలో నిలువ నీడ లేని చోట విడిచిపెట్టి రమ్మంటే మాట్లాడకుండా వెళ్ళి విడిచిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చినటువంటి వ్యక్తి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. మనం చేస్తామండి అలాగా? మస్జిద్కి వచ్చాము, ఇస్తిమాకు వచ్చాము, మనం కొంచెం లేట్ అయిపోతే మన ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. కాంచల్ కేజీ తుమే, ఇంట్లో అది తేవాలి ఇది తేవాలి, ఇంట్లో పనులు ఉంటాయి మనకు. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం నిలువ నీడలేని చోట భార్య పిల్లల్ని విడిచిపెట్టి వచ్చారు అల్లాహ్ ఆజ్ఞ మేరకు సోదరులారా. అటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వెనక్కి తిరిగి తన భార్య పిల్లల్ని చూస్తే ఎటువంటి తప్పు చేయలేదు. హజరతే హాజరా అప్పుడే లేక కరిగిన కుమారుడు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళ మీద ఉన్న ప్రేమ అల్లాహ్ ఆజ్ఞపై అది అధిగమిస్తుందో, అతను ఎక్కడ అల్లాహ్ ఆజ్ఞను తోసిపుచ్చుతాడో అని చెప్పి తనను తాను నియంత్రించుకోవడానికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చేశారు. ఇటువంటి త్యాగాలు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, వఇద్ ఇబ్తలా ఇబ్రాహీమ రబ్బహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్. ఆయన ప్రతి పరీక్షలో నెగ్గాడు. అల్లాహ్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఖాల ఇన్నీ జాయిలుక లిన్నాసి ఇమామా. ఆ తర్వాత అల్లాహ్ ఏమన్నాడు, ప్రపంచ మానవులందరికీ, జాగ్రత్తగా వినండి, ప్రపంచ మానవులందరికీ నిన్ను ఇమాంగా చేస్తున్నానన్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఈరోజు మనం మక్కాకు వెళ్తాం, కాబతుల్లాకు వెళ్తాం. చాలామంది చెప్తారు ఇస్లాం అంటే ముహమ్మద్ ప్రవక్త నుంచి వచ్చింది, ఇది అవివేకము అజ్ఞానం తప్ప మరేమీ కాదు. సరే, ఇస్లాం ఎప్పటి నుంచి వచ్చింది? మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, నా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎక్కువగా అదే టాపిక్ చెప్తుంటాను నేను. ఇస్లాం మానవుని పుట్టుకకు ముందు నుంచి ఉంది అనేది నా వాదన. అది మీరు తర్వాత అయినా చూడండి. అయితే ఇస్లాం అనేది ముహమ్మద్ ప్రవక్త నుండి వచ్చింది అని చాలామంది చెప్తారు. కాదు, అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఓ ముహమ్మద్, నీ వైపు నేను ఏ ధర్మాన్ని అయితే అవతరింప చేస్తున్నానో ఇది నీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మం. ఏంటండి ఇబ్రాహీం ధర్మం? మిల్లతే ఇబ్రాహీం, మిల్లతే హనీఫ్ అంటారు దాన్ని. ఏంటి మిల్లతే ఇబ్రాహీం అంటే? ఒక్క లైన్లో చెప్తాను, వినండి, సమయం లేదు. ఏంటంటే సృష్టితాలను విడిచిపెట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించడమే మిల్లతే ఇబ్రాహీం. సృష్టిలో ఉన్నటువంటి మానవులు కానీ, జిన్నాతులు కానీ, దైవదూతులు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గాలి, ఏది కూడా సృష్టించబడింది ఆరాధనకు అర్హులు కాదు. సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి అనేదే మిల్లతే ఇబ్రాహీం. ఇదే ధర్మాన్ని ఈ సృష్టి కూడా అనుసరిస్తుంది. సమస్త ప్రవక్తలు అనుసరించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా దాని గురించే బోధించారు సోదరులారా. మరి అదే ధర్మాన్ని అనుసరించమని ముహమ్మద్ ప్రవక్తకు అల్లాహ్ తబారక్ వ తఆలా వహీ ద్వారా తెలియచేశాడు, వహీ ద్వారా తెలియచేస్తున్నాడు. మరి మనము ఈరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి మనం ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేసుకొని కుర్బానీలు ఇస్తే అంగీకరించబడవు సోదరులారా. ఏ వ్యక్తి అయితే మనం కుర్బానీ చేసేటప్పుడు ఏం దువా చదువుతామండి? ఏం దువా చదువుతాం? ఈ రోజుల్లో చాలామంది దువా చదవకుండా చేస్తున్నారు. కుర్బానీ చేయొచ్చు. ఒక హదీస్లో బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని చదివి రబ్బనా తకబ్బల్ మిన్నా అని చెప్పినా కూడా అయిపోతుంది. కానీ ముస్నద్ అహ్మద్లో హదీస్ ఉంది, ఖుల్ ఇన్న సొలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దానికి ముందు ఇన్నీ వజ్జహ్తు వజ్హియ లిల్లదీ ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫా వమా అన మినల్ ముష్రికీన్. ఇది పూర్తి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మానికి మరియు ఇస్లాం ధర్మానికి ఒక్క లైన్లో చెప్పేటటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఇన్నీ వజ్జహ్తు వజ్హియ, నేను నా ముఖాన్ని లిల్లదీ ఫతరస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి
ఈ విశ్వ వ్యవస్థను ఉనికిలోనికి తీసుకొని వచ్చినటువంటి అల్లా వైపు నేను నా ముఖాన్ని తిప్పుకుంటున్నాను, నేను అతన్నే ఆరాధిస్తాను. వమా అన మినల్ ముష్రికీన్, నేను బహుదైవారాధన చేసేవాడిని కాదు. ఈ దువా చదువుతామా లేదా? మరి ముస్లింలై ఉండి ఈరోజు మనము బహుదైవారాధన చేస్తూ అల్లాతో ఇతరుల్ని కూడా ఆరాధించి మళ్ళీ అల్లాను కూడా ఆరాధించి మేము కుర్బానీ చేస్తామంటే అది అంగీకరించవద్దు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మంపైకి మీరు వచ్చేయాలి. ఒక్క అల్లానే ఆరాధించాలి. చెట్లను, పుట్టలను, దర్గాలను మొక్కకూడదు. ఒక్క అల్లానే మీరు ఎప్పుడు ఆరాధిస్తారో అప్పుడే మీ కుర్బానీ అనేది అంగీకరించబడుతుంది సోదరులారా. ఇదే మిల్లతే ఇబ్రాహీం. తర్వాత ఏమంటాం? కుల్ ఇన్న సలాతి, నా నమాజు, వనుసుకి, వమహ్యాయ వమమాతి, నా త్యాగాలు, నా కుర్బానీ, నా జీవన్ మరణాలు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సృష్టికర్త అయినటువంటి అల్లా కొరకు మాత్రమే. ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మం. ఈ ధర్మాన్నే అల్లా తబారక్ వ తఆలా ఇబ్రాహీం మరియు అతని సంతానానికి అల్లా తబారక్ వ తఆలా అనుసరించమని చెప్పారు. కానీ తర్వాత బనీ ఇస్రాయిలీల్లో బహుదైవారాధన వచ్చేసింది. ముగ్గురు దేవుళ్ళు, ఉజైర్ దేవుని కుమారుడు, దేవునికి భార్య కూడా ఉంది, పిల్లలు కూడా ఉన్నారనే భావన వచ్చి ఆ ఏకదైవారాధన ధర్మం ఎప్పుడైతే కల్మషమైపోయిందో అల్లా ఏం చేశాడంటే బనీ ఇస్మాయిల్లో అతని యొక్క సంతానము నుండి చిట్ట చివరి ప్రవక్తను ఎన్నుకున్నాడు సోదరులరా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క త్యాగాలకు ప్రతీకగా మనం ఈ పండుగను చేసుకుంటాం. ముఖ్యంగా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఎన్నో త్యాగాలు వచ్చాయి. అన్నీ మనందరికీ తెలిసిన విషయమే. ఒక చిన్న విషయం లాస్ట్లో ఆయన అతి పెద్ద త్యాగం అతని కొరకు ఏంటో దాని గురించి ఒకసారి మనం ప్రస్తావించి దీనికి బదులుగా మనం దేన్నైతే ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామో దాని గురించి చెప్పి ఇన్షాల్లా మనం ప్రసంగం ముగిద్దాం. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాంను అల్లా ఎన్నో విధాలుగా పరీక్షించాడు. కానీ అన్నిట్లో పెద్ద పరీక్ష ఏంటండి అతనికి? అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ఫలమ్మా బలగ మాహు స్సాయ ఖాల యా బునయ్య ఇన్నీ అరా ఫిల్ మనామ్. సూర సాఫాత్లో అల్లా అంటున్నాడు, ఫలమ్మా బలగ మాహు స్సాయ, భార్యా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎడారిలో నిలువ నీడ లేని చోట అల్లా విడిచిపెట్టి రమ్మన్నాడు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేసి వెళ్ళిపోయారు. అల్లా తబారక్ వ తఆలా అక్కడ హజరత్ జిబ్రాయిల్ని పంపి ఆయన రెక్కతో భూమి మీద కొట్టి అక్కడ జంజం ఊట వచ్చింది. ఆ జంజం ఊట వచ్చినందువల్ల అక్కడ వెళ్ళేటటువంటి సంచారులందరూ కూడా అక్కడికి వచ్చి ఒక పెద్ద ఊర్లాగా అయిపోయింది అది. ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా జుర్హం అనేటటువంటి ఒక తెగవారు అక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళ దగ్గర అరబీ నేర్చుకున్నాడు. ఆయన పెరిగి కొంచెం పరిగెత్తి ఒక యువకుడిలాగా అయిపోయాడు. అంటే పూర్తి యవ్వనానికి కూడా రాలేదు, టీనేజ్లోకి ఎంటర్ అయ్యాడు జస్ట్ అప్పుడే. బులూగత్ ఫలమ్మా బలగ మాహు స్సాయ ఖాల యా బునయ్య. ఆయనకి ఇంకా మరొక పెద్ద పరీక్ష, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు ఆయన, ముసలివాడైపోయాడు. కానీ మరొక పరీక్ష వచ్చేసింది ఆయనకి, అన్నిటికన్నా పెద్ద పరీక్ష అది. ఏంటది? కలలో చూస్తున్నాడు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి జిబా చేస్తున్నాడు. మొదటి రోజు చూశాడు, రెండో రోజు చూశాడు, మూడో రోజు చూశాడు. ఇంకా ఆయనకు అర్థమైపోయింది, అల్లా నా నుండి నా ప్రియ కుమారుని యొక్క బలి కోరుకుంటున్నాడు. ప్రియ కుమారుని తీసుకున్నాడు. తీసుకొని ఆయన మక్కా ఎక్కడైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతము అక్కడ ఇంకా మక్కా నిర్మించబడలేదు. అప్పుడు అంటే ఉంది, ఇసుక కింద అది అణిగిమణిగి ఉండిపోయింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి అల్లా తీసుకొచ్చి అతను అక్కడ భార్యా పిల్లల్ని వదిలి వెళ్ళమని అల్లా చెప్పాడు. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. హాజరా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, నా కుమారుడిని నువ్వు వెంటనే తయారు చెయ్యి, నేను నా స్నేహితుడిని కలపడానికి నేను తీసుకొని వెళ్ళాలి. ఇస్మాయిల్ ఆమె తయారు చేసింది, రెడీ చేసింది తీసుకొని అతను బలివ్వడానికి కావాల్సిన కత్తి, తాడు అన్నీ తీసుకొని మీనా మైదానంలో అక్కడి నుంచి దాదాపు 8 లేదా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మీనా దగ్గర వెళ్ళారు. ఈ మధ్యలో శైతాన్ కూడా వాళ్ళని ఆటంకించాడు. కానీ అల్లా ఆజ్ఞతో తన రాళ్ళు తీసుకొని కొడితే శైతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అల్లాహు అక్బర్ అని చెప్పి. తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ఆ ఎడారిలో, మీరు వెళ్ళి మకాబతులు అక్కడికి వెళ్ళుంటే చూస్తుంటారు, ఒక ఎత్తైన ప్రదేశం అది. అక్కడ నిలబెట్టి తన కుమారుణ్ణి ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఫలమ్మా బలగ మాహు స్సాయ ఖాల యా బునయ్య ఇన్నీ అరా ఫిల్ మనామి అన్నీ అద్బహుక్ ఫన్జుర్ మాదా తరా. ఓ కుమారుడా, నేను అల్లా నీ బలి కోరుకుంటున్నాడు నా నుండి. నిన్ను అల్లా తబారక్ వ తఆలా బలి చేయమంటున్నాడు.
నేను కలలో ఈ విషయాన్ని చూశాను. ఫన్జూర్ మాజాతరా, ఈ విషయంలో నువ్వు నన్ను ఏం చేయమంటావు? నీ అడ్వైజ్ ఏంటి? ఏం చేయమంటావు నన్ను? అల్లా ఆజ్ఞ వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? అల్లాహు అక్బర్. ఈరోజు పిల్లలైతే ఏంటి నువ్వు నన్ను కోస్తావా అని చెప్పి ఆ కత్తి తీసుకొని, ఆ మాట కూడా పూర్తి కాదు, తండ్రినే చంపేస్తారు. అవునా కదా? ఆ మాట కూడా పూర్తిగా రాదు, ఏదో వీడు నన్ను ఏదో చేయడానికి తీసుకొచ్చాడని చెప్పి తండ్రినే చంపేస్తారు. కానీ అక్కడ పుట్టింది ఎవరు? ఇస్మాయిల్ అలైహిస్సలాం. అల్లా ముందే చెప్పాడు, ఫబషర్నాహు బిగులామిన్ హలీం. హలీం అంటే సద్వర్తన కలిగినటువంటి కుమారుణ్ణి అల్లా అతనికి ఇచ్చానంటున్నాడు. ఎంత సద్వర్తనుడు అంటే ఆ పిల్లవాడు అంటున్నాడు అల్లాహ్ తబారక వ తఆలాతో, తన తండ్రితో, యా అబతిఫ్ అల్ మా తుమరు సతజిదుని ఇన్షా అల్లాహు మినస్ సాబిరీన్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇటువంటి బలి, ఇటువంటి త్యాగం ఎవరు చేయలేదు భూమి మీద. ఈ త్యాగంలో ఇబ్రాహీం అలైహిస్సలాం, అతని భార్య, అతని కుమారుడు, ముగ్గురు త్యాగం ఉంది. ఆయన అంటున్నాడు, ఓ నా తండ్రి, మీరు అల్లా ఏదైతే మీకు ఆజ్ఞ విధించాడో దానిని నెరవేర్చండి. ఇన్షా అల్లాహు మినస్ సాబిరీన్, నేను ఓర్పు వహించే వారిలో మీరు నన్ను చూస్తారు. ఇన్షాల్లా నేను ఓర్పు వహిస్తాను. ఇంకా హదీస్ గ్రంథాల్లో తఫ్సీర్లో వస్తుంది, అతను అంటారు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా అమ్మకు నా సలాము తెలియచేయండి, నా చొక్కాను తీసుకుని వెళ్ళి అమ్మకు బహుమతిగా ఇవ్వండి, నా గుర్తుగా ఇవ్వండి, మరియు ఆమెకు ఓర్పు వహించమనండి. ఓ తండ్రి నా ఇబ్రాహీం, ఈ వయస్సులో మీరు నన్ను జిబా చేసి బలి ఇచ్చి నన్ను చూడలేరు, కాబట్టి కళ్ళకు మీరు గంతలు కట్టుకోండి అని స్వయంగా కుమారుడే తండ్రికి ఇక్కడ సూచించినట్లు మనకు తెలుస్తుంది హదీస్ గ్రంథాల ద్వారా. మరి వెనక చేతులు కట్టేశారు, కళ్ళకు గంతలు కట్టేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఫలమ్మా అస్లమ వతల్లహు లిల్ జబీన్. అరబీ భాషలో జబీన్ అంటే ఈ యొక్క నుదుటిని జబీన్ అంటారు. ఫలమ్మా అస్లమ వతల్లహు లిల్ జబీన్, బోర్లా పనుకోబెట్టాడు తన కుమారుణ్ణి ఇబ్రాహీం అలైహిస్సలాం. కత్తి తీసుకున్నాడు, కళ్ళకు గంతలు కట్టి అల్లాహు అక్బర్ అని చెప్పి పైకి లేపి ఒక్క ఏటుతో కుమారుణ్ణి తెగ నరికాడు. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వనాదైనాహు అయ్యా ఇబ్రాహీం, ఓ ఇబ్రాహీం, కద్ సద్దకత రుయా ఇన్నా కదాలిక నజ్జిల్ ముహ్సినీన్. అల్లాహ్ అంటున్నాడు, నువ్వు సద్వర్తన కలిగినటువంటి నా దాసుడివి, నేను సద్వర్తనులను ఈ విధంగానే రక్షించుకుంటాను. నీవు నీ కలను నెరవేర్చావు ఇబ్రాహీం. వఫదైనాహు బిదిబ్హిన్ అదీం. ఈయన కళ్ళు తెరిచి చూశాడు, నేను నా కుమారుని బలి ఇచ్చేశానని చెప్పి. కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ కుమారుడు లేదు. అల్లాహ్ స్వర్గం నుండి హజరత్ జిబ్రాయిల్ ద్వారా వఫదైనాహు బిజిబ్హిన్ అజీం, ఒక పెద్ద పొట్టేల్ని పంపించాడు స్వర్గం నుండి అల్లాహ్. అది తెగిపోయింది, దాని కుర్బానీ అయిపోయింది, ఇస్మాయిల్ని అల్లాహ్ రక్షించుకున్నాడు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, పరీక్షించేవాడు దేవుడే. ఆ పరీక్షలో మనల్ని నెగ్గించేవాడు, ఉత్తీర్ణత కలిగించేవాడు కూడా ఆ దేవుడే. కాబట్టి మనకు జీవితంలో ఎన్నో పరీక్షలు మనకు కూడా వస్తుంటాయి. మనం భయపడిపోయి మనము హరాం పనులు చేసేస్తూ ఉంటాం, అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని మనం త్రోసిపుచ్చుతుంటాము. కానీ మనము న్యాయంపై నిలకడగా ఉంటే, అల్లాహ్ ఆజ్ఞపై నిలకడగా ఉంటే చివరికి మనదే విజయం. కాబట్టి మనము పరీక్షలో ఎప్పుడు కూడా మనము అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని త్రోసిపుచ్చకుండా ఉండాలి. సరే, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వఫదైనాహు బిదిబ్హిన్ అదీం. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వతరక్నా అలైహిం ఫిల్ ఆఖిరీన్. అల్లాహ్ అంటున్నాడు, ఇబ్రాహీం, ఈ రోజుతో నువ్వు చేసిన త్యాగం ఇక్కడితో సమసిపోదు. ఈ మైదానంలో ఎవరు చూడడం లేదు మానవులని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఇక్కడ ఎవ్వరూ లేరు మీనా మైదానంలో. కానీ గుర్తుపెట్టుకో ఇబ్రాహీం, ప్రళయం వరకు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటారు. వాళ్లకు నేను ఇది సున్నత్ పద్ధతిగా చేస్తాను. అందుకనే ఈరోజు ప్రపంచంలో ముస్లింలందరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని గుర్తు చేసుకొని వాళ్ళు పొట్టేలును వాళ్ళు జిబా చేస్తారు, జంతువుని జిబా చేస్తారు. సోదరులారా, అల్లాహు అక్బర్. ఎందుకంటే త్యాగానికి ప్రతీక ఇబ్రాహీంని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకోవాలని చెప్పి అల్లాహ్ ఈ సున్నత్ పద్ధతిని పెట్టాడు. సోదరులారా, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ అందుకే కుర్బానీ ఇస్తారు. ఈ కుర్బానీ మనం జంతువుని ఇచ్చిన తర్వాత
దాంట్లో మనం కూడా తినాలి, పేదవారికి కూడా పంచాలి. సరే, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. అయితే సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ఈ త్యాగాలకు ప్రతీకగానే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఈ పండుగను పెట్టాడు. ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా వబారక్నా అలైహి ఇలా ఇస్హాక్, ఇబ్రాహీం చేసిన త్యాగానికి మెచ్చుకొని అల్లాహ్ ఏం చేశాడు, మొదటి భార్య గొడ్రాలైనటువంటి మొదటి భార్యకు కూడా మళ్ళీ ఏమన్నాడు, వబషర్నాహు ఇలా ఇస్హాక్ అనే కుమారుని కూడా బహుమతిగా ఇచ్చాడు మళ్ళీ అల్లాహ్ తబారక్ వ తఆలా. సరే, అది వేరే విషయము. సరే, ఏది ఏమైనప్పటికీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని మనము గుర్తు చేసుకోవాలి ఈ పండగ పురస్కరించుకొని. ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. 25 మంది ప్రవక్తలను గురించి ఖురాన్ గ్రంథంలో ప్రస్తావన జరిగింది. 25 మంది ప్రవక్తల గురించి ఖురాన్లో ప్రస్తావన జరిగింది. కానీ ఏ ప్రవక్త గురించి అయినా నూహ్ అలైహిస్సలాం పడవను తయారు చేశాడు, మనకు తెలుసు. అది జూది అనే పర్వతం మీద ఇప్పటికీ దాని శిథిలాలు ఉన్నాయి. కానీ అల్లాహ్ అక్కడికి చూడమన్నాడా మనల్ని? ఎక్కడైనా ఖురాన్ హదీస్లో చెప్పబడిందా మీరు కూడా జూది కొండ ఎక్కి చూడండి అని? మోసే ప్రవక్త చాలా పెద్ద మూసా అలైహిస్సలాం చాలా పెద్ద ప్రవక్త. ఆయన కోహెతూర్ పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడ అల్లాహ్ ఆయనకు దైవ దౌత్యాన్ని ఇచ్చాడు. సముద్రంపై కొట్టి కర్రతో ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఎన్నో చేశాడు, అద్భుతాలు చేశాడు. కానీ అల్లాహ్ అవన్నీ మీరు విని వాటి ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి, దాంట్లో ఉన్న లెసన్ విని మీరందరూ కూడా గుణపాఠం నేర్చుకోండి, మీ విశ్వాసాన్ని పెంచుకోండి అన్నాడే. కానీ ఎప్పుడైనా కోహితూర్కి వెళ్ళమన్నాడా అల్లాహ్? ఆ సముద్రం ఎక్కడుందో వెళ్ళి చూడమన్నాడా? అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. వింటే చాలు, ఆ విషయం వింటే చాలు విశ్వాసాన్ని పెంచుకోవడానికి. అదేవిధంగా సాలెహ్ అలైహిస్సలాం ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇతర ప్రవక్తలు షోయబ్ అలైహిస్సలాం పుట్టి పెరిగిన ప్రదేశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన రాయిలో నుంచి ఒంటెని తీశాడు ఆయన ప్రవక్త సాలెహ్ అలైహిస్సలాం, అది కూడా ఉంది. కానీ ఇవన్నీ వెళ్ళి చూడమన్నాడు అల్లాహ్? వాళ్ళు చేసిన పనులు చేయమన్నాడా ఏమైనా? మూసా అలైహిస్సలాం కర్ర వేశారు, మీరు కూడా ముస్లింలందరూ కర్రలు వేయండి అన్నాడా? కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరకు వచ్చేటప్పటికి అల్లాహ్ ఏమంటున్నాడు, ఆయన కుర్బానీ ఇచ్చాడు, మీరు కూడా ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ కుర్బానీ ఇవ్వాల్సిందే. ఆయన కుర్బానీ ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ఇవ్వాల్సిందే స్తోమత ఉండి కుర్బానీ ఇవ్వకపోతే ఈద్గా కూడా రావద్దన్నారు. అంటే అల్లాహకు ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే ఎంత ఇష్టమో, ఆయన త్యాగాలు ఎంత ఇష్టమో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సోదరులారా. ఎంత ఇష్టం లేకపోతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయన చేసిన త్యాగాలను చివరి వరకు, ప్రపంచంలో చివరి వరకు వచ్చేటటువంటి ఖయామత్ వరకు వచ్చే వారి కొరకు అల్లాహ్ వారి కొరకు సున్నత్గా చేశాడు సోదరులారా. ఒకసారి మనం గమనించాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం అందుకే అల్లాహ్ అంటున్నాడు హదీస్ కుద్సీలో, దాసుడు నా వైపు నడుచుకుంటూ వస్తే నేను అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్తానంటున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అల్లాహు అక్బర్. మరియు అంతేకాదు, కాబతుల్లా దగ్గరికి వెళ్ళాలి మనం. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం హజ్ లేదా ఉమ్రా చేయాలి. హజ్ కంపల్సరీ చేయాలి, లేకపోతే కనీసం రంజాన్లో ఉమ్రా అయినా చేయవచ్చు, మనకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? జంజం తాగాలి, ఆ కాబతుల్లా ప్రదక్షిణ చేయాలి. మాయ్ హాజరా నీటి కోసం పరిగెత్తింది, అది కూడా అల్లాహకు నచ్చింది. ఎంత నచ్చిందంటే అది కూడా అల్లాహ్ కోసమే ఆమె చేసింది, ఓర్చుకుని అక్కడ ఉంది. అల్లాహ్ ఆజ్ఞ మేరకే ఆమె అక్కడ ఉండింది. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నాడు, ప్రళయం వరకు వచ్చేటటువంటి విశ్వాసులందరూ కూడా కాబతుల్లాకు వచ్చి మీరు కూడా పరిగెత్తాలి. నా దాసురాలు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని మీరు కూడా సఫా మర్వా మధ్యలో పరిగెత్తాలి. అంటే ఇతర ప్రవక్తల జీవితాలు థియరిటికల్గా మీరు అర్థం చేసుకుంటే చాలు, కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని ప్రాక్టికల్గా మీరు కూడా చేయాలి అని అల్లాహ్ మనకు చెప్తున్నాడంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం చేసినటువంటి త్యాగం ఏ మేరకో మనం అర్థం చేసుకోవాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే అల్లాహకు ఎంత ఇష్టమో కూడా మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, మా కాన ఇబ్రాహీము యహూదియం వలా నస్రానీ, ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన ముస్లిం అని ఖురాన్ చెప్తుంది. అంటే ఆయన క్రైస్తవానికి ముందే ఉన్నాడు, యూదులు లాకముందే ఉన్నాడు. ఆయన ఒక విధేయుడు అల్లాహకు. ఆ విధేయత ధర్మాన్ని ముహమ్మద్ ప్రవక్త కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చాడు. కాబట్టి ఈ ధర్మంపై మనం నిలకడగా ఉండాలి సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ విధంగా అయితే ధర్మం కొరకు త్యాగాలు చేశారో మనం కూడా త్యాగాలు చేయాలి. మనము
నమాజు ఆచరించే విషయంలో సమయాన్ని త్యాగం చేయాలి. ధార్మిక విద్య నేర్చుకునే విషయంలో మనము మన వయస్సును త్యాగం చేయాలి. అదేవిధంగా మనము ఇతర ధార్మిక పనులు చేసే విషయంలో మనము మన ప్రాణాలతో మనము అల్లాహ్ యొక్క మార్గంలో మనం కూడా మన స్తోమత మేరకు మనం కూడా త్యాగాలు చేయాలి. సోదరులారా, ప్రతి కుటుంబానికి, ప్రతి తండ్రికి, ప్రతి భార్యకు, ప్రతి భర్తకు, ప్రతి కుమారునికి ఈ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క చరిత్రలో గుణపాఠం ఉంది. అల్లాహ్ మనందరికి కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ద్వారా గుణపాఠం నేర్చుకొని మనందరి జీవితాలను సంస్కరించుకునేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఓ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, మేమందరము కూడా నిశ్చయముగా అల్లాహ్ తబారక్ వ తఆలా విశ్వాసులుగా ఉండేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మం ఏదైతే నువ్వు ముహమ్మద్ ప్రవక్తకు ఇచ్చావో ఆ ధర్మంపై చనిపోయే వరకు, తుది శ్వాస విడిచే వరకు కూడా ఆ ధర్మంపై నిలకడగా ఉండే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అదే విశ్వాసంపై మరణించే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ పఠిస్తూ ప్రాణాలు విడిచే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ ఇహపర లోకాలలో మమ్మల్ని అందరినీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా నువ్వు దీవించు. ఇహపర లోకాల్లో మా అందరికీ సుఖశాంతులను అల్లాహ్ తబారక్ వ తఆలా మాకు ప్రసాదించు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మాన్ని ఈరోజు ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే దీన్ని ద్వేషించి ఈ ధర్మాన్ని అనుసరించే వారిని కూడా ద్వేషిస్తున్నారో, అల్లాహ్ వారిని నీవే చూసుకో, వారిని నువ్వే పట్టుకో. అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ ఈ ధర్మాన్ని ఈ ప్రపంచంలో ఎంతగా ప్రబలుతుందో నువ్వే అల్లాహ్ తబారక్ వ తఆలా నువ్వే మాకు చెప్పి ఉన్నావు. అల్లాహ్ ఈ ధర్మము ప్రపంచమంతా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ధర్మము ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రపంచ మానవులకు అల్లాహ్ తబారక్ వ తఆలా నువ్వు కల్పించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరి యొక్క జీవితాలలో నీ ప్రత్యేకమైనటువంటి కార్యాలను వర్షింపచేయి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మాసంలో మేము చేసేటటువంటి ఆరాధనలను అంగీకరించు. మా పాపాలను క్షమించు. అల్లాహ్ తబారక్ వ తఆలా తెలిసి తెలియక అల్లాహ్ తబారక్ వ తఆలా పగలు రాత్రి అనక మేమందరం చేసినటువంటి పాపాలను క్షమించు. నిశ్చయముగా మేమందరము అల్లా పాపాత్ములమే. అల్లా నీవే పరిశుద్ధుడవు, నీవు తప్ప ఇంకా ఈ సృష్టిలో ఎవరు పరిశుద్ధులు లేరు. అల్లా మమ్మల్ని అందరినీ కరుణించి మమ్మల్ని పరిశుద్ధులుగా చెయ్యి. అల్లా తబారక్ వ తఆలా పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లా పాపరహితమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో ఈ ప్రపంచంలో వారికి అల్లా స్వస్థతను కలిగించు. అల్లా తబారక్ వ తఆలా అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు ఇళ్లలో కూర్చొని ఉన్నారో అల్లా తబారక్ వ తఆలా వారికి వివాహము మంచి మంచి వ్యక్తులతో వారికి వివాహం చేయి. అల్లా తబారక్ వ తఆలా ఎవరైతే ధర్మపరమైనటువంటి హలాల్ రోజీ అల్లాహ్ తబారక్ వ తఆలా వారు దాని కొరకు ధర్మపరమైనటువంటి సంపాదన కొరకు పాటుపడుతున్నారు. వారికి ధర్మపరమైనటువంటి సంపాదనను అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి ఇవ్వు. అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ పాపరహితమైనటువంటి సంపాదన నుండి మమ్మల్ని రక్షించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మమ్మల్ని అందరినీ కూడా ఇహపర లోకాల సుఖశాంతులు మాకు ప్రసాదించు. అల్లాహ్ యువతను ముఖ్యంగా అల్లాహ్ వారిని దీవించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మా యొక్క గృహాలను శాంతి నిలయాలుగా చెయ్యి. అల్లా మా యొక్క పట్టణాలను శాంతి నిలయాలుగా చెయ్యి. అల్లాహ్ మా దేశమును ముఖ్యంగా మా భారతదేశాన్ని శాంతి నిలయంగా చెయ్యి. సోదర భావంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని అల్లా ప్రసాదించు. అల్లా ఈ ఊరిలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా అల్లా నువ్వు కరుణించు. అల్లా కష్ట నష్టాలు ప్రకృతి వైపరీత్యాల నుండి అల్లా మమ్మల్ని అందరినీ కరుణించు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంతమంది అయితే కష్ట నష్టాల్లో జీవితాన్ని గడుపుతున్నారో వారి కష్ట నష్టాలను సుఖాలుగా మార్చివేయి, సంతోషాలుగా మార్చివేయి. అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ తబారక్ వ తఆలా శైతాన్ యొక్క ప్రలోభము కీడు నుండి మమ్మల్ని రక్షించు. అల్లాహ్ ఎంతమంది అయితే హజ్కు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా వారు హజ్ ముగించుకొని అందరూ కూడా తమ తమ గృహాలకు చేరుకునేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరిపై నీ యొక్క ప్రత్యేక కారుణ్యాలు కురిపించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్.